వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అయితే దోస్తులు, ముచ్చటేంది అని అంటే మాకు తెలిసిన కంటెంట్ ప్రకారం మేము రాసుకున్న కంటెంట్ ప్రకారమే వీడియోస్ చేస్తూ ఉంటాము. అలాగే మన కింద కామెంట్స్ లో 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు. అయితే మరి మీరు అన్నట్టుగా ఈ స్టోరీ ఉండబోతుందా, ఏమైతుంది, ఏం కథ అనేది అయితే మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ కొంచెం మన సబ్స్క్రైబర్స్ చెప్పినట్టు చేసుట్లా కొంచెం స్టోరీ అనేది లాస్ట్ కు వేరే అయిపోయిందన్నమాట. అందుకే మేము రాసుకున్నది మేము చేస్తాము. ఇట్లా నిజంగానే అవుతుందా, ఏమైతుంది, ఏం కథ అనేది మీరు చూస్తూ ఉండండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 18 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చలి బీభత్సంగా పెడతాంది. ఇదేమో ఇంకా అత్తలేదు. ఏం చెప్తాంది ఇంకా? నేను ఫోన్ చేసి గంట సేపు అవుతుంది, ఇది ఇంకా అత్తలేదు. అబ్బా, ఎవరన్నా ఉత్తే మళ్ళా పరిశాను అయినా గీ రాత్రి గిటెవరు అత్తరు గాని ఆ దొంగ బాడుకోవు రాకుండా అయిపోవు, ఇన్ని బాధలు ఉండకపోవు. నీ అవ్వ వాడు సడన్గా వచ్చి మా ఇద్దరికి ఇన్ని బాధలు పెట్టే. శ్రీను, శ్వేత, ఐ మిస్ యు రా, ఐ మిస్ యు సో మచ్. నేను కూడా చాలా మిస్ అవుతున్నా బంగారం. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకు ఈడు వచ్చిండో నాకు తెలుస్తలేదు. నాకైతే పిచ్చి లేస్తుంది తెలుసా. తింటే తిండి తినబుద్ధి అయితే లేదు, ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. ఆ బాధ ఏం చెప్పాలరా నీకు, నాకంత చిరాకు వస్తుంది. వాడు ఎప్పుడు పోతాడో ఏమో, ఇంకా వారం రోజులు వాడిని ఎట్లా భరించాలి నేను. అందుకే మనం పెళ్లి చేసుకుందామే అంటన్నా. వాడు రాకముందే మనం పెళ్లి చేసుకుంటే అయిపోవు. వాడు అత్తడని మనకేం తెలుసు. ఏమోరా, ఐ మిస్ యూరా, చాలా మిస్ అవుతున్నారా. ఏం చేసినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావురా. ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు, పిచ్చి లేస్తుంది. నిజమా? నిజంరా, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలరా. నాకు ఫస్ట్ ఏడవ కాగు నువ్వు. ఏడవకపోతే ఏముందిరా, ఇక నాకు ఈ వారం రోజులు ఎట్లా గడితాయో ఏమో. ఒక్క రోజుకే నరకంగా అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చిండు, ఏం కథ? రాకున్నా అయిపోవు. 10 రోజులు ఏమిటికి వచ్చిండో ఏమో, నాకైతే అర్థమైతలేదు. శ్వేత, బాగా మిస్ అవుతున్ననే. రాత్రి నువ్వే గుర్తుకొస్తున్నావు, పొద్దంతా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఎప్పుడు నీ పక్కలా ఉండేటోడిని నేను. నిన్ను చూసుకుంటా, నీతోటి మాట్లాడుకుంటా గడిపేటోడిని. అసొంటిది ఇప్పుడు నీకు దూరంగా ఉండాలంటే నాతో అయితలేదే. ఏం చేద్దాం రా, మన దురదృష్టం గిట్లెడుతుంది. సరే గాని నీ నెత్తిలేంది మల్లెపూల వాసన వస్తుంది? ఇక ఏం చేయాలరా, వాడు మల్లెపూలు తీసుకొచ్చిండు. దుబాయ్ నుండి మందు తీసుకొచ్చుకున్నాడట, తాగిండు. మల్లెపూలు పెడతా అని పెట్టుడురా. నాకు వద్దు, నాకు తలనొత్తది, నాకు కక్కచ్చినట్టు అవుతుంది అన్నా కూడా ఉండని, కాసేపు మంచిగా ఉన్నాయని తలలో పెట్టిండ్రా. తలలా పెట్టిండంటే వాడితోటి నువ్వు కలిసి ఉన్నవా ఏంది? ఏమన్నా జరిగిందా మీ మధ్యలో? నువ్వెందుకు గంత సీరియస్ అవుతున్నావురా? ఏం జరగలేదురా, నిజం, నీ మీద ఒట్టు, ఏం జరగలేదు. ఏం జరగంది? ఆడు మల్లెపూలు ఎందుకు పెడతాడు? అయినా తాగితే మొగోళ్ళు వేరే అవుతారు. నిజం చెప్పు శ్వేత, నువ్వు వానితోటి గిట్లా ఏమన్నా చేసినవా తప్పుడు పని? లేదురా, నీ మీద ఒట్టురా, నేనేం చెయ్యలేదు. వాడు నన్ను పడుకో ఇక్కడ దగ్గరుండు అది ఇదని చాలా టార్చర్ చేసిండు. చేస్తే నేను ఉండా, నాకు కడుపు నొస్తుంది అది ఇది అని చెప్పినరా. నువ్వేదో అబద్ధం ఆడుతున్నట్టు అనిపిస్తుంది శ్వేత నాకు. నిజం రా, నీ మీద ఒట్టురా. వానితోటి నేను ఎట్లాంటి తప్పుడు పని చెయ్యలేదురా. నాకు నువ్వే గుర్తుకొస్తున్నావురా. వాడు మల్లెపూలు తీసుకొస్తే నాకు నువ్వు తీసుకొచ్చి పెట్టిందే గుర్తుకొచ్చి మస్తు ఏడ్చినరా. నిజం రా, మా మధ్యలో ఏం జరగలేదురా. నీ మీద ఒట్టు, నా మీద ఒట్టురా. అంత సీరియస్ అయితే నేను చచ్చిపోతా నిజంగా, నీకు నా మీద అంత అనుమానం ఉంటే. సీరియస్ కాదే నా బాధ. నువ్వు నాకే సొంతం కావాలి. నువ్వంటే నాకు పిచ్చే. నువ్వు నాకు తప్ప ఎవరికి సొంతం కావద్దు అనే ఆలోచనతోటే నేను అట్లుండనే. అంతే మించి వేరే ఏం లేదే బంగారం. ఆ మల్లెపూల వాసన వచ్చేసరికి ఒక్కటేసారి నాకు భయమైందే.
లేదురా, నేను ఎట్లాంటి తప్పుడు పని చేస్తలేను. వాడు నన్ను బలవంతంగా ఏదో వెయ్యాలని చూస్తున్నాడు. చూస్తే నేను నా కడుపు నొస్తుంది, అద్దు అద్దు అనే నేను అంటున్నా. ఛీ నీ అమ్మ, వాడి నుండి నువ్వు ఎట్లా తప్పించుకుంటావే ఇప్పుడు వారం రోజులు? మన దగ్గరికి నేను పోతలేన్నా కదా, పోకపోతే నీకెవరి మీద మనసుంది? ఏమన్నా నన్ను ఉంచుకున్నావా? నా దగ్గరికి అత్తలేవు, చేత్తలేవు, నా మీద ఇంట్రెస్ట్ చూపిత్తలేవు అని వాడు తాగి ఒర్రుడే ఒర్రుర్రా. నాకు వాడిని చూస్తేనే చిరాకచ్చుడు. మన దగ్గరికి అస్సలు పోబుద్ధి కావులేదు. ఛీ, వానితోటి ఎంత టార్చర్ అనుభవిస్తానవే. సప్పుడేక నాతోటి రావే, ఈ రాత్రి ఇటు నుండి ఇటే ఏటన్నా వీకుదంపా. నీ అవ్వ ఎట్లయితే అట్లాయే. ఇప్పుడు వద్దురా ఇంత సడన్గా. వాడు దుబాయ్ అయితే పోనీ, దుబాయ్ పోయినాక మనం ఏదో ఒకటి నిర్ణయం తీసుకుందాం గాని. చాలా మిస్ అవుతున్నానే బంగారం. నాకు నిన్ను వదిలిపెట్టి ఉండాలని లేదే. లవ్ యూ సో మచ్. నాకు నువ్వు కావాలే ప్లీజే. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా, రాని లెక్క చూసుకుంటానే. లవ్ యూ సో మచ్ రా. నాకు నువ్వే కావాలి, నాకు ఏదైనా నీతోటే కావాలి అంతే. నాకు ఎవ్వరద్దు, మొగుడద్దు, వాడద్దే అద్దు. మనము పెళ్ళి చేసుకుందాం రా నిజంగా. ఇప్పుడు దూరం ఉంటా అంటే నాకు తెలుస్తుంది నీ వాల్యూ, దగ్గరున్నప్పుడు తెలియలేదు కానీ. సరే బంగారం, మరి పోతావా? మళ్ళా వాడు లేస్తాడు. మళ్ళా లేస్తే ఎటువైంది రాత్రి అని వానికి అనుమానం వస్తుంది. నాకు వెళ్ళాలని లేదురా. ఏం చేద్దామే మరి? వాడిని రేపు ఎటన్నా వంపు, ఏ ఊరికన్నా వీక్మను. రేపు నేను వస్తా మీ ఇంటికి, కాసేపు నీతోటి ఉంటా. వాడేడబోతాడ్రా? రేపు మా అమ్మోళ్ళు వస్తారు కావచ్చు. సరేలే. లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. చాలా మిస్ అవుతా నిన్ను తెలుసా. ప్రతి సెకండు నిన్ను మిస్ అవుతూనే ఉంటా. నేను కూడా రా బంగారం. నిన్ను హగ్ చేసుకొని ఇట్లనే ఉండాలని అనిపిస్తుందిరా, కానీ ఉండలేని పరిస్థితి. ఇక ఓతరా మళ్ళీ లేచి చూస్తే పెద్ద పరిశాను. సరేనా? సరే వెళ్ళు, బాయ్ మరి, జాగ్రత్త. కాదురా, నేను ఇట్లా దూరం ఉంటున్నా అని నువ్వు నన్ను మర్చిపోవు కదా. ఆయనతో వేరే ఎవరితోటన్నా లవ్లా పడవు కదా. పిచ్చానే నీకు? నాకు ఏదైనా లవర్ అయినా పెండ్లమైనా నువ్వే అని ఫిక్స్ అయినా. నేను మళ్ళా ఎవరి జోలుకోతనే. నీకెందుకు వస్తున్నాయి అట్లాంటి ఆలోచనలు? ఏం ఆలోచనలు పెట్టుకోకే, నీ కాలు మొక్కుతా. నాకు నువ్వంటేనే ప్రాణం, నువ్వంటేనే పిచ్చి. ఖచ్చితంగా రోజు 2-3 సార్లు అయినా మీ ఇంటికి వెళ్ళి వస్తా. నేను చూస్తేనే నాకు నిమ్మలం అవుతుంది. సరేరా? ఓకే బంగారం, బాయ్. బాయ్ రా. బాయ్. ఛీ, వాడెప్పుడు పోతాడో ఏం కథను. నాకు దీంతోటే ఉండాలని ఉంది. నాకు వానితోటి ఉన్నంతసేపు మంచిగా అనిపించింది. వానితోటే ఉండాలని ఉంది. ఇది ఎప్పుడు పోయింది నా పక్కల నుండి? ఓర్ని అవ్వ, తాగుడేమో గాని అటే నిద్ర పట్టి పాడైంది. ఇది ఎందుకు అసలు నాతోటి కలుతలేదు? నన్ను ఎందుకు దూరం పెడుతుంది? నాకైతే అర్థమే అయితలేదు. ఏమన్నా అంటే కడుపు నొత్తాంది అని అంటాంది. దావకండ్ల కన్నా తీసుకుపోవాలి రేపు. నేను నీళ్ళన్న తాగద్దాం. పన్నదా ఇది మరి? నాకు ఏది లేదు కదా. ఈ రూముల్ని ఏమంటారన్నది కదా. ఎటు పోయింది? ఏమైందే? ఎటు పోయినావు? నా పక్కల నుండి వచ్చినావు, ఈ రూముల్ని ఏమన్నావు కావచ్చు అని నేను అనుకుంటానా. ఎటు పోయినావు? ఇప్పుడే టాయిలెట్ పోద్దామని పోయినా, మెలకు వచ్చింది. టాయిలెట్ పోసి అత్తన్నా. ఏమైంది? ఏం లేదు, కొన్ని నీళ్లు తాగుదామని నేను తాగి మరి పన్నవా లేదా, ఎటు పోయింది ఏం కథ అని చూడ్డానికి వచ్చే వరకు లేనే లేవు. నేనెందుకు లేను? నేనెటు పోయినా? టాయిలెట్ వేయడానికి పోయినా. సరే తీయి, 3 అవుతుంది. కడుపు నొప్పి తగ్గిందా? తగ్గలేదు. తగ్గకనే నిద్ర పట్టక నేను అటు ఇటు తిరుగుతాన్నా, ఇంట్లకు బయటకు మూత్రానికి. ఏమో మరి, తక్కువైతే రాలేవే, పోదాం పండుకుందాం బెడ్లా. కాలేదు అయితే రానా? సరే తియ్యి. అవ్వా, రేపు హాస్పిటల్ పోదాం మరి. చూద్దాం తీ, పొద్దున వరకు తక్కువ కాకపోతే పండుకోపోను అయితే. ఇక వంటనే పండకపోతే ఏం చేస్తా? వామ్మో, కొంచెమైతే దొరికిపోదు. నేను ఇప్పుడే వచ్చి చూస్తున్నట్టున్నాడు. ఇంకా నయ్యం ఆయనత వచ్చింది, నయమైంది. ఇక పడుకుందాం, నిద్ర వస్తుంది. అవ్వా, అంతా కక్కచ్చినట్టు అవుతుంది. ఏంది? అయ్యో, కడుపంతా లోపుతాంది.
ఏమైంది కక్కుతాంది? పూసుకనా నీళ్ళు గిట్లా పోసుకుందా ఏంది? ఊరిని అవ్వ మొగడచ్చి 2 రోజులు అవుతుంది, అయినా నీళ్ళు ఎట్లా పోసుకుంటుంది? ఓహో, ప్రియంతోటి ఇట్లా అన్నీ జరిగినట్టున్నాయి. నీళ్ళు పోసుకుందా పూసుకనా? కిక్కేది కక్కుతాంది, ఎప్పుడు కక్కంగా యూళ్ళే. ఏమైందక్క, ఏమన్నా విశేషమా? ఏం విశేషం ఉంటదే, బావచ్చి 2 రోజులా విశేషం ఉంటదా? ఊరిని అవ్వ ఏమైందే కక్కుతాన్నావు? ఏమోనండి, అంత కక్కత్తాంది, అంత లోపినట్టు అయితాంది. అయ్యో ఎందుకు అట్లయితాంది మరి? హాస్పిటల్ పోదాంపా. నువ్వు స్నానం చేసి రెడీ కాపో, నేను కూడా స్నానం చేసి రెడీ అయితా. పూసుకనా ఇది ప్రెగ్నెంట్ అయ్యింది. పోదాం పోదాం, తీసుకపో బావా. ఏమో బాగా కక్కుతాంది పాపం. ఇక రాత్రి చక్కగా నిద్ర పట్టలేదే, కడుపు నొప్పి లేచింది. ఇక కొంచెమే తిన్నది అరగలేనట్టున్నది అంతే, అందుకే వామిటింగ్ చేసుకున్నా అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ ఏదైనా కూడా ఊక శాతం అయితే లేదు అంటలేవా శ్వేతక్క? బాగున్నప్పుడు పోయి హాస్పిటల్కి పోయి అన్ని చెకప్లు అన్నీ తీసుకొచ్చుకుంటే ఏమైతుంది, చూయించుకుంటే ఏమైతుంది, మళ్ళీ బాగోతే ఎవరు చూపిస్తారు నీకు? పోతా గాని పో, తీసుకోపో బావా. తీసుకోపోతా. పోదామానే, మరి ఎందుకు గట్ల వామిటింగ్ అయింది? ఏ రాత్రి తిన్నది ఏడరిగింది, ఎప్పుడు నాకు నిద్రనే పట్టలేదు, నేను నిద్రనే పోలేదు. మధ్యాహ్నం తిన్నది కూడా గట్లనే ఉంది, కడుపులో పెట్టబెట్టినట్టు. ఇక మటన్ తింటిమి, అందుకే అంతా గిట్లా వామిటింగ్ అయింది, అంతేగాని ఇక వేరే ఏం కాదు. మరి హాస్పిటల్ పోదాంపా, ఊకే కడుపు నొత్తుందని అంటున్నావు కదా, స్నానం చేసి రత్తా. నేను చేసినాక నువ్వు ఏద్దు బాగు. మరి నేను ఎవరినన్నా పోయి బండి అడకత్తా. సరే సరే చేయిపో. దీంతోటి హాస్పిటల్ పోవాలా? నేను అస్సలకే పోను. మా వాళ్ళు బస్సు ఎక్కిరు కావచ్చు, ఇంకొక పావు గంట అయితే వాళ్ళు దిగుతారు, వాళ్ళు వస్తారు. అంతలోపు నేను కూడా తానం చెయ్యాలి. అసలు నేను ఎందుకు వామిటింగ్ చేసుకున్నా నాకైతే అర్థమే అయితలేదు. చూసుకనా నేను గిట్లా నీళ్ళు పోసుకున్నానా? ఈ డేట్ కూడా ఇంకా అత్తలేదు. మరి ఏమోలే, అయితే గాని నా శ్రీను వంశమే కదా ఇలా పెరిగేది. నా శ్రీనుని పెళ్లి చేసుకొని నేను పుట్టిన పిల్లలతోటి సంతోషంగా ఉంటా. ఒకవేళ అయితే నా శ్రీను ఎంత సంబరపడతాడో. కానీ వీడున్నప్పుడు నేను హాస్పిటల్కు పోవద్దు. నాకెప్పుడు డేటు లేటే వస్తుంది, రక్తం లేక. కానీ చూద్దాం ఏమవుతుందో. శ్వేత, అయిందా అనే స్నానం? పోదామా హాస్పిటల్కి? అద్దండి హాస్పిటల్కి. ఎందుకే మళ్ళా ఏమైంది? అద్దు అని అంటున్నావు, పొయ్యొద్దాంపా. అలా రాత్రికి బిస్కెట్ చేస్తావు, నాకు కడుపు నొత్తంది, అది నొత్తంది, ఇది నొత్తుంది అని. పా నువ్వు నడువు చక్కగా, ఏషాలు వేయకు. నువ్వు చెప్తున్నా, నేను బండి కూడా అడిగినా, ఇస్తారన్నారు. పొయ్యొద్దాం పా జల్దీ. అయ్యో పోదుం గాని మా అమ్మును మా నాన్న వస్తుర్రట నిన్ను చూడడానికి. ఆల్రెడీ బస్సు దిగవచ్చిగా వస్తారు ఇంటికాడికి. అయ్యో రాని, వాళ్ళు ఉంటారు, మనము పొయ్యొద్దాంపా. ఊకొర్రి, వాళ్ళేమో నిన్ను చూడడానికి వస్తే మనం వాళ్ళని వదిలిపెట్టి హాస్పిటల్ పోతే హాస్పిటల్లో మంది ఉంటారు, మళ్ళా సాయంత్రం అవుతుంది. అప్పటిదాకా వాళ్ళు ఉంటారా? ఇద్దరే మన ఇంట్లో. అయ్యో మరి ఈ ముచ్చట నాకు అనకపోతివి, నేను బండి మాట్లాడుతుని. ఏం కాదు, అద్దని చెప్పి వాళ్ళ బండి వాళ్ళకు ఇచ్చి రాపో. మళ్ళా ఇప్పుడు ఏది నొయ్యదు నీకు గాని, మళ్ళా రాత్రి అయ్యేసరికి నాకు కడుపు నొత్తుంది అని అంటావు. ఇయ్యాల కడుపు నొత్తుందన్నా కాలు నొత్తుందన్నా ఇనేది లేదు శ్వేత. నేను ముందుగానే చెప్తున్నా, అర్థమవుతుందా? ఇప్పుడు అటు ఇటు వచ్చి నేను 3 రోజులు అవుతుంది. ఇయ్యాలటికి ఇంకో వారం అయితే పోతా, మళ్ళా 5 monthsకి వస్తా. అప్పటిదాకా నువ్వు నన్ను మిస్ అవుతావు, నేను నిన్ను మిస్ అవుతా. అవును గాని మళ్ళా నొత్తుంది అన్నావు అనుకో, చూసుకో. ఇక నేనేం చేస్తానో నాకే తెలియదు. సరేలే, ఆ బండి అయితే ఇచ్చి రాపో. ఆ బండి ఇచ్చి రాంగా ఒకలంతా చికెన్ తీసుకురా, అమ్మోళ్ళు వస్తారు కదా. సరే సరే ఇక ఇచ్చత్తా, ఏం చేయాలి? అమ్మయ్య, అటో ఇటో సరే అని అన్నాడు. మా అమ్మను ఎట్లయినా చేసి మా నాన్న పోయిన మంచి కానీ మా అమ్మను 2 రోజులు ఉండేటట్టు చూస్తా. ఇక నేను మా అమ్మ దగ్గర వంట. వాడు నన్ను పిలువడు, పిలిచినా కూడా ఒర్రినట్టు చేస్తే ఆయనతో దెబ్బకే పోయి వంటాడు. పోయిండు కదా. శ్రీను ఏం చేస్తాడో ఫోన్ చేద్దాం. హలో కన్నా, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇంట్లోనే ఉన్నా. చెప్పు, ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. అట్టిగానే చేసిండ్రా, ఏం చేస్తున్నావని. అయితే ఇక ఇయ్యాల నాకు బాగా వామిటింగ్ అయిందిరా.
ఎందుకైందే వామిటింగ్? సరిగ్గా తింటలేవా లేకపోతే ఎట్లా? ఏమోరా, నాకు కూడా అర్థం కాలేదు. ఇక నైట్ అంతా నిద్ర లేదు కదా, ఇక నేను నైట్ కూడా ఏం తినలేదు. మరి ఎందుకైందో తెలియదురా. మరి హాస్పిటల్కి పోదాంపా. నీ మొగన్కి ఏదో ఒకటి చెప్పి నేను హాస్పిటల్కి పోయేస్తా అని నువ్వు బయటకు రా, నేను తీసుకెళ్తా. అయ్యో, నా మొగడు అదే చూసి పోదాంపా హాస్పిటల్ కని రెడీ అయిండ్రా. రెడీ అయ్యి బండి తీసుకొచ్చిండు, పోదాంపా ననుడు. నాకు వానితోటి పోక ఇష్టం లేక నేను రానిప్పుడు. తర్వాత పోదంతి ఎల్లా మా అమ్మోళ్ళు అత్తుర్రు, నీ గురించి చూసిపోదామని అన్నాక ఇక సరే తీయని ఇప్పుడే బండి ఇవ్వడానికి వేండు. అయ్యో అవునా, వస్తుర్రా అయితే మీ అమ్మోళ్ళు ఇయ్యల్లా? వస్తుర్రా. ఇక వాళ్ళను 2 రోజులు 3 రోజులు ఉండుమని అంట ఇటే వీని బారి నుండి తప్పించుకోవచ్చు. ఆయన పోయేదాకా వాళ్ళను ఇటే ఉండుమను. ఏమోరా, గని రోజులు ఉండమంటే ఏమంటారు? తిన్నవా? ఏమన్నా టిఫిన్ చేసినవా? తిన్నా, అమ్మ దోశలు పోసింది. ఇక తిని కాసేపు ఎండ కూసున్నా, ఇప్పుడే స్నానం చేసిన. నీ అవ్వ ఈ రోజంతా ఎట్లా గడుతుందో ఏమో, నాకు పిసేలేత్తాంది నీ దగ్గరికి రాకపోతే, నిన్ను చూడకపోతే. మరి నాకెట్లా ఇవ్వాలరా చెప్పు? నాకు కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు, నిన్ను చెప్పినా కదా. సరే సరే గాని నువ్వైతే తిను. ఆ వామిటింగ్ ఎందుకైందో చక్కగా తింటున్నావో లేదో. నేనుంటేనేమో నేను మంచిగా నీకు తినిపిద్దును అద్దన్నా కూడా. ఇప్పుడు తింటాన్నవో లేదో, ఏం చేస్తాన్నవో? సరే తింటా గాని ఏదో సప్పుడైంది, ఉండు. నేను వాడు లేనప్పుడు మళ్ళీ ఎత్తా, సరేనా? సరే బేబీ, నేను వస్తా. కాసేపు అయినాక అటు వస్తా, బంటిగాని కోసం వచ్చినట్టు. నా వాయిస్ వినబడితే బయటకెళ్ళి నిన్ను చూస్తే కొంచెం నిమ్మలం అవుతుంది నా మనసు. సరేరా. ఓకేనే, లవ్ యూ, బాయ్ మరి. లవ్ యూ రా. ఇప్పుడే వస్తున్నారా నే అమ్మ? ఇప్పుడే వస్తున్నావవ్వా. అల్లుడు ఏడి? అల్లుడు చెప్పకుండా గింత సడన్గా వచ్చిండేంది బిడ్డ? ఇక నాకే పానం మంచిగా ఉంటలేదని నాకే నన్నే చూడబుద్దయ్యి వచ్చిండటనే అమ్మ. ఒక్క 10 రోజులే ఉంటాడట. అలా 5 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది కదా, అయినాక అత్తడటనే అమ్మ. ఇగో ఇప్పుడే గల్లకు బండిచ్చేస్తా అని పోయిండు. దారి కూసోర్రి బాపు, రాయే. కూసుంటాం అవ్వా, కూసుంటాం. తిన్నరానే అమ్మ? తినే వెళ్ళిర్రా? తిన్నాం బిడ్డ. తినెళ్ళకపోతే ఏం చేస్తాం? గీడుందా గాడుందా అండుకున్నాం, తిన్నాం, వెళ్ళినాం. నువ్వు తిన్నావా లేదా? నాకు వామిటింగ్స్ అయితన్నాయే. అంత అరగకనో ఎట్లనో. నిన్నట మటన్ తెచ్చిండు, ఆ మటన్ పాడగాను అరగక నాకు వడక అంత ఘోరం అవుతుంది. అయ్యో అవ్వా, జిట్టి తలగవచ్చు. ఏమోనే, ఇక జిట్టే తలిగిందో ఏది తలిగిందో. సరే తియ్యి, మీకు షాయ పెట్టుకత్తా. ఇక మీరు అత్తుర్రని ఆయనను అటే చికెన్ తీసుకురమ్మన్నా. చికెన్ పాడుగాను, చికెన్ ఎందుకు అవ్వా? ఏం కాదే అమ్మా, రాక వచ్చిర్రు, మీరెటు రానే రారాయే. షాయ పెట్టుకత్తా ఉర్రి. ఎప్పుడు వచ్చిర్రు? అల్లుడు ఇప్పుడే వచ్చిన అల్లుడు, అంత బాగేనా? నువ్వు ఎప్పుడు వచ్చినావా అయ్యా? ఏ ముచ్చట చెప్పకుండా వచ్చినావు? ఇక నాకు శ్వేతకు పానం మంచిగా ఉంటలేదని అన్నాక చూడటానికి వచ్చిన అత్తమ్మా. అంత దూరం నుండి పైసలు పెట్టుకొని వచ్చినావా? అయితే అయ్యా, పానం మంచిగా ఉంటాందా? మంచిగానే ఉంటుంది అత్తమ్మా, మీరు మంచిగా ఉన్నారా? ఏదో గిట్లున్నామయ్యా. చికెన్ ఫ్రిడ్జ్ లో పెట్టినా, వీళ్ళకి ఛాయ్ పెట్టుకురా పో శ్వేత. సరే. అల్లా పోవుడేనా అయ్యా? పోవుడే అత్తమ్మా. ఇక మళ్ళా 10 రోజులే లీవ్ పడుకొని వచ్చినా, మళ్ళా 10 రోజులకు పోతే మళ్ళా 5 నెలల తర్వాత అచ్చుడే. అప్పుడు 2 నెలలు ఉంటా కావచ్చు. ఎన్ని రోజులు పోతావయ్యా? నువ్వేమో ఆడ, బిడ్డనేమో ఈడ. ఎందుకు సపరేక ఈయన్నే ఉంటే అయిపోతుంది కదా, ఈయన్నే పనులు చేసుకుంటే అయిపోతుంది కదా. ఉంటా మామ, ఎంతైనా అక్కడ ఉన్నంత పనులు పైసా గాని ఇక్కడ ఎందుకుంటాయే? ఇక్కడ ఉంటే మళ్ళా ఇవ్వోటి ఖర్చులని, సోపతులని, అటని ఇటని అవి ఖర్చు అయితేనే ఉంటాయి. ఆడుంటేనన్నా పైసలు పక్కకి వేసుకోవచ్చు, ఏదన్నా కొనాలి అన్నట్టు ఆలోచన గంతే. మంచి ఆలోచనేనయ్యా నీది. కూసోర్రత్తమ్మా, కూసోర్రి. కూసుంటాం. ఏమైందే పుష్ప? నీ కొడుకును పట్టుకొని పోదాం పుట్టం దగ్గర కనంటే నీ కొడుకు మొన్న తప్పించుకునే మళ్ళా ఎప్పుడు పోగుడు, ఏం కథనే? మొన్నడుసుంది నా కొడుకు ఇంట్లోనే ఉంటాడు నర్సక్క. ఎటు బాగా తిరుగుతలేడు కదా. ఎందుకు తిరుగుతాడు? ఇక దాని మొగడచ్చే, అందుకే నీ కొడుకు ఎటు పోతాడు, ఇంట్లో ఉంటాడు. దాని మొగడు రాకపోతే వీడివే అల్లనే ఉండకపోనా? అవునా? అంతా బుట్టందయనే కావచ్చు నర్సక్క. ఎటు తిరుగుతలేడు. అమ్మ టిఫిన్ చేయంటాండు, అన్నం పెట్టానంటాండు, రాత్రి ఇంట్లోనే ఏమంటాండు.
అవునా, ఇంకా బుట్టన్ దగ్గరికి తీసుకపోతే ఆయన కాలు కూడా బయట పెట్టకుండా అయితడే. చేద్దాం అది కూడా చేద్దాం గాని ఇక కొంచెం నిమ్మలంగా వాడు ఇంకో 2-3 రోజులైతే గాని. ఉన్నాడా ఇప్పుడు ఇంట్లో? ఉన్నాడు ఇక దోశలు చేసినా తిన్నాడు, పొద్దుగాలనే లేస్తాండు. ఏమైందిరా అనంటే నిద్ర పడతలేదు అని అంటాండు. ఎప్పుడు దాన్ని పట్టుకొని బండే, ఇప్పుడు ఒక్కోనికి ఎట్లా నిద్ర పడుతుంది? అవునా, సరే తీయ పుష్ప, అందరు మంచిగా ఉంటే గదే చాలు. మళ్ళా ఈ పోరన్ని పట్టుకొని పోదాం గాని కొంచెం ఇక 2-3 రోజులు అయినాక పోదాం. ఇప్పుడే మళ్ళా పోదాం పా అనంటే అగో నువ్వు మొన్ననే పోతీవి కదా మళ్ళీ ఎందుకు అని అంటాడు. 2-3 రోజులకు రమ్మన్నారు రా అనంటే ఇక ఇంటాడు గట్లా. సరే తీయే, సరే నువ్వు ఎప్పుడు పోదామంటే అప్పుడు నేను రెడీ. సరే గాని వంట చేస్తున్నారు సక్క. ఇలా దోశలు పోసినా ఇక తిన్నాం. మధ్యాహ్నానికి ఇన్ని బియ్యం కడిగి ఏదన్నా కూర వండుతా. అండుకోయే, నీ పని నువ్వు చేసుకోపో. ఏం కాదు, కొడుకు గురించి ఏం రంది పెట్టుకోకు, సరేనా? సరే. అయ్యో పిచ్చిది, దాని మొగడు వచ్చింది కాబట్టి వీడు పోతలేడు. అదే దాని మొగడు రాకపోతే వీడు పోయి అల్లనే వండేటోడు. ఏం చేస్తారో ఓసారి వెయ్యొద్దాం. ఓ రమక్క, ఏమైంది? పని తీరుతాయేదా? ఇవాళ ఇంతకే బయటకు వెళ్తలేవు? ఇక రాయిగరా. ఏంటే ఏం ఎల్లుడే ఏం కూసునుడు, నడవంతా నొచ్చి పాడైతుంది ఇయ్యల్లా. ఇక రాలేవిడ కూసోలేవు, నాకు ఇంట్లో పిసలేస్తుంది. మరి అదే ఉన్న పొలం కాడికి పోడేనాయే, నాకు ఇంట్లో ఒక్కదానికి పిసలేస్తుంది. ఇక్కడ కూసో జరసేపు. ఏమైందే, తిన్నావా? తిన్నా గాని పొద్దుగాల ఈ శ్వేతక్క కక్కుడు కాదు. అవునా, నీళ్ళు గిట్లా పోసుకుందా ఏందే? ఏవో ఆ కక్కుడు చూస్తాంటే నాకు గట్నే అనిపించింది. మూడొచ్చి 3 రోజులు అవుతుంది కానీ మిండెంతో వండి కడుపు తెచ్చుకున్నట్టుంది దొంగ బొడ్డి. ఏమైంది, ఏమైనా విశేషమా? నేను పోతే ఇక మా బావ అన్నే ఉన్నాడు. ఏ పానం మంచిగుంటలేదు, రాత్రి అంతా కడుపు నొత్తందని అంటాంది. ఇక తీసుకుపోవాలి హాస్పిటల్కు అని అంటాండు. మరి తీసుకుపోయానా? ఏడ తీసుకుపోయిండే? ఓ ఇంటెనక కనిపించారు. మరి వాళ్ళ అవ్వును వాళ్ళ అయ్యా వచ్చినట్టున్నారు కదా. అచ్చిర్రా, అయ్యా క్యాన్సల్ అయిందేమో. పూసుకనా దాన్ని హాస్పిటల్ తీసుకుపోతే ప్రెగ్నెంట్ అంటే ఎట్లుంటది? ఈ బావా ఏం చెప్తాడు? ఏం పాడునే, దానికి తెలియలేదనుకుంటున్నావా? అది వీడుండంగా హాస్పిటల్ పోనేపోదు. ఒకవేళ దానికి ఏదైనా తేడా అనిపిస్తే. ఏమైంది నర్సక్కు, జోరు మీద పాటలు పాడుకుంటూ వస్తున్నావు, ఏం సంగతి? ఏం లేదే, ఇక్కడ కచ్చవరకు అదే పాట గుర్తుకొస్తుంది. ఏం సంగతి, ఏం నడుస్తుంది? ఫాగ్ నడుస్తుంది. ఆగంటే ఏంటి పాడైందే? ఏం లేదు గాని తిన్నావా? ఇటు మొకే అత్తలేవు, బాగా బిజీ అయిపోయినావు. రోజు ఒకసారి వచ్చే పోవర్తిని. ఏమో కొన్ని గంటలైనా కూడా మన నర్సక్క రాకపాయని మాకు పానం కొట్టుకుంటది. అగో పెద్దమ్మ, ఎప్పుడు వచ్చినావు? మేమా బిడ్డ, ఇంతకు ముందే వచ్చినమవ్వా. అంత బాగేనా? అల్లుడు నువ్వు అందరు మంచిగా ఉన్నారా? అందరం మంచిగానే ఉన్నావు. ఓహో, నువ్వు శ్వేతోళ్ళ అమ్మవా? ఎప్పుడు అత్తివి? ఇక అల్లుడు వచ్చిందని అల్లుని చూసిపోతా అని అత్తివి. మరి బిడ్డ ఒకతున్నప్పుడు ఒకసారన్నా రాకపోతివి? ఏం చేయాలవ్వా, మా పనులు మాకే ఉంటాయి, మాకు తీరది. అయ్యో, తీరకుండా కూడా బిడ్డ కంటే ఎక్కువనా పనులు చల్లగుండా? కాదు గాని మా బిడ్డను మేము ఆడికి రమ్మంటే రానే రాదు. ఈడ ఒక్కతే రాయే, ఆడికి వచ్చుంటే అయ్యే పోతుంది కదా. బిడ్డ ఇల్లును ఇష్టమైన వాళ్ళను వదిలిపెట్టి అత్తదా? అదే గదే, మీ అందరి గురించి మా చెప్పుతుంది, మంచిగా కూర్చుంటాం, ముచ్చట పెడతాం అని అంటది. అబ్బో, అది మా తోటి కూర్చొని ముచ్చట పెట్టక బాగా రోజులు అవుతుంది గాని. అవునా, మరి మీరు వచ్చిరని అల్లుడు ఏం తెచ్చే? చికెన్ తెచ్చిండవ్వా. ఇక పూరీలు చేసినాము ఇన్ని. నేను చేస్తే నా బిడ్డ కాల్సింది చికెన్ పొయ్యి మీద వేసింది ఇప్పుడే. ఇక అద్దు అని అంటే ఇంటరా, ఇక వండుతారు. అవునా అవ్వా, ఉంటావా 2-3 రోజులు? అబ్బో, నేనుంటే ఇంటికాడ ఎట్లా నవ్వా, పోవుడే. ఉండు 2 రోజులు, ఏమైతుంది? అద్దవ్వా, పోతావు సాయంత్రం బస్కు. పోయినావు పెద్దమ్మా. ఈ పూరడేంటే ఏకిటత్తాండు. ఆడక్కలందరూ ఇన్నే ఉన్నారు కదా, ఉంటే నాకేం భయం. అంటే బంటి ఉన్నాడా? ఉన్నాడు శ్రీను. బండి కోసమే వచ్చినవా? బండి కోసం ఎందుకు వస్తాడు వాడు? ఆంటీ కోసమే వచ్చిండు. బంటి కోసమే వచ్చిన ఆంటీ గదే, మరి ఏం చేస్తాండని. ఉన్నాడు పోనానా, ఇంట్లో ఉన్నాడు. ఎవలా పిల్లగాడు? మీ పిల్లగాని సోపతా? కాదు, నీ బిడ్డ సోపది. అవునవ్వా, అవును, నా కొడుకు సోపతే. ఇక కొడుకు సోపతి అని ఎప్పుడు రాడు, ఎప్పుడో ఒకసారి అత్తడు. వాడిప్పుడు దీనికోసమే రావచ్చు, దీన్ని చూడకుండా వాడు ఉండడు కదా. అదేను రా, అందుకే నేను చూస్తానా. పోరడు మెల్లగా ఇంటెనకకి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఏంటి దానికి? తీయాలి అవ్వకి పడితే ఏమో అనుకుంటా. అవునారు సక్క నువ్వు. ఏంద్రావారి, ఇయ్యల్లా మా ఇంట్లోకి వస్తున్నావు డైరెక్ట్గా? ఇంట్లోకి రాకపోతే డైరెక్ట్ ఎవరి దగ్గరకు పోవాలరా, ఎవరి ఇంట్లోకి పోవాలి?
ఈ ప్రేయస్ దగ్గరకు పోయినావు మెల్లగా నీ అన్నగాంతోటి మాటలు కలిపినట్టు కలిపి అటు చూసుకొని రాకపోయినావురా. అన్నగాంతోటి కాదు మాటలు కలిపి చూసుకోపోవడానికి వచ్చింది, నీతోటి కలిపి నా ప్రేయస్ని ఊసిపోదామని వచ్చినా. ఎటు చేసి నన్ను ఇరికిద్దామని పెట్టుకున్నావు నువ్వు నీ మదిలాగంతే. కాదు గాని అరే ఇంటెనక కోదం పారా, శ్వేత అత్తదా అటు కనిపిస్తుంది కదా ఇంటెనక కత్తే. నువ్వోరా నువ్వో. ఏ పిచ్చోడా, మీ అమ్మ ఇంటి ముంగట కూసుంది, పూసుకన వచ్చింది అనుకో ఇంటెనకకు, నువ్వు ఒక్కోని వీడు ఏం చేస్తున్నావని నా మీద డౌట్ వస్తుంది. అదే మన ఇద్దరం ఉంటే ఇద్దరం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. పారా నీ కాలు మొక్తా, నాకు పిచ్చిలేస్తుంది దాన్ని చూడకపోతే. ఇంటెనకకు రాకపోతే ఏం చేస్తావురా ఇప్పుడు? ఎంతసేపు అని ఉంటావు ఇంటెనక? ఇంటెనకకు రాకపోతే డైరెక్ట్ ఇంటెనకకి ఇంట్లో కోదంపా, ఏం చేస్తారు అని. నీకేమన్నా తెలివి ఉన్నాదిరా? కొంచెం అన్న తెలివి లేదు, పాడు లేదు. ఏమిటికిరా దండగా నువ్వు? నువ్వు అవన్నీ తర్వాత కంటే రారా. నాకు థమ్స్అప్ తాగిపిస్తావా మరి? అట్లయితేనే అత్తా. ఆమెను చూసినాక షోటుగాన్ దగ్గరికి పోయి తాగిపిస్తుందా. నాకు మొన్నడుసుంది థమ్స్అప్ తాగబుద్ధి అవుతుందిరా. ఇక మా అమ్మను పైసలు అడుగుతానేమో గీ చలికాలం థమ్స్అప్ తాగుతారా సడిదవుతుంది, మళ్ళీ దానికి గోళీలు అవి ఇవని బాగా కావాలని మా అమ్మ అంటుంది. ఇప్పుడు నువ్వు తాగిపియ పోవాలే, నేనైతే ఓ పల్లె ఉండు గంట పట్టుకొని ఊరంతా తిరుగుతా. సీను డామ్ డామ్, శ్వేత డామ్ డామ్ అనుకుంటా. నీ ముఖం తిరుగుతావు కాని పా అయిపిత్తా గాని. ఎదురా వారి వెళ్తలేదు. నాకేం తెలుసురా వెళ్తలేదనంటే నేనేం చేయాలి చెప్పు? ఒకసారి విలువ రాదురా శ్వేత అని. వాళ్ళ మొగడేళ్ళేంది అంటే నేనేం చెప్పాలి? ఎట్లరా మరి, నేను గట్టిగా మాట్లాడతారా, నా మాటిని అది వెళ్తుంది. ఈ ఎల్లుడు పాడుగాను ఏమో నన్ను గిట్ల సాగు కొడతానేవేంద్రా, నాకు అర్థమైతలేదు. ఏమైందిరా బంటి, ఏం సంగతిరా? తిన్నవారా మొత్తం బయటకే వస్తలేవు. ఊర్ని దీని వయసే కదా ఇటేనా పడ్డది. ఓ వచ్చిందిరా నీ దేవకన్య. హాయ్ బంగారం. హాయ్ హాయ్. జాలపార చూసిన కాడికి ఆమె మొగడెళ్తే మళ్ళా కథ వేరుంటది. ఆగురా నన్ను చూసుకొని జరసేపు. ఏం చూస్తావురా చూసిన ముఖాన్ని? అబ్బో వచ్చిండురా. శ్వేత, ఏంటండి? ఏం లేదే, అయిందా కూర? మీ నాన్న నేను 2 పెగ్గులు వేసినాం, ఇంకేద్దామనంటే మీ నాన్న చాలంటాడు కదా. ఇవాళ పోతారా పోరా? ఏం మాట్లాడతాండు వీడు? ఏమో తెలియదు, నేను బొమ్మని చెప్పాలా మరి? హే అద్దే. అరే వాడేంద్రా దగ్గరికి వస్తాడు దాని దగ్గరికి. వాళ్ళ మొగుడు ఆమె దగ్గరికి రాకపోతే నా దగ్గరికి వస్తారా? ఏమైంది మీది కత్తావు? ఏం లేదే, ఇక తిందాంపా. సరే సరే. ఏంద్రా వాడు ముద్దిస్తున్నారా దానికి? అయ్యో శ్రీనున్నాడా అన్నే చూసిండా? ఓర్ని ఏమనుకుంటాడో ఏం కథనో, ఎట్లా తిడతాడో నన్ను. కొంచెం అని ఉన్నదా నీకు? పా ఇంట్లోకి వా. సరే సరేద్దా. అబ్బా వీడు కోపంగా చూస్తాడు. వీడు ముద్దిచ్చింది చూసిండా ఏంది? బంటి పారాయిగా నడు. ఓయ్ ఛీ, అబ్బా ఈ బాడుకోకు కొంచెం అన్న సిగ్గు లేదు. ఏడబడతా అన్నేనా వీని ముద్దులు పాడుగాను. వీని ముద్దేమో కానీ ఇప్పుడు వీడి ముద్దిచ్చే నేను సైలెంట్ ఉంటేని వాడేమనుకున్నాడు? అయ్యా నిజంగానే మా మధ్యలో ఏదైనా జరుగుతుంది అనుకొని వాడు నాకు దూరం అయితే ఎట్లా? ఓర్ని ఇప్పుడు నేను ఫోన్ చేసినా కూడా ఎట్లా చేయాలి? వాడు ఎంత అదైతాడో, ఎంత అదైతాడో, ఎంత సీరియస్ అవుతాడో. ఏమైందిరా మళ్ళా ఎటు? ఏ మల్లత్తమే అమ్మ యోగి చోట్ షాప్ దగ్గరకు పోయి. ఏమో మరి తిరగాకు, నీ తిరుగుడు పాడుగాను. ఏమున్నా తిరుగుడు కావాలి నీకు. తొందరనే అత్తం. పిల్లగా నీకు పాపం బోరు కొడుతుంది కావచ్చు కదా. నాకేం బోరు? ఏమో మరి అట్లనే. లేదు లేదు. ఓనర్ పక్క నువ్వేంది ఆయనకు మొత్తం తెలిసేటట్టే మాట్లాడతావు. ఏమైతే మరి నాకు తిక్కలెత్తది. అరే నేను కాసేపు అయినాక నిన్ను కలుపుతా సరేనా? ఏంద్రావారి నీ అవ థమ్స్అప్ కొనిస్తా అని ఆశ కొద్ది పట్టుకొచ్చి మళ్ళా కాసేపు అయినాక కలుపుతానంటున్నావు. సక్క నడువు షోటుగాన్ షాప్ దగ్గరికి. మనసు ఏం బాగాలేదురా. అబ్బా ఇప్పుడు అది చూసి ఆగమవుతున్నావా? మరి ఆమె మొగనికి నీ గురించి మొత్తం తెలితే మొగడెంత ఆగం కావాలి? నువ్వు ఒక ముద్దుకే ఆగం కాబట్టి మరి నువ్వు 24 గంటలు ఆమె దగ్గరనే ఉంటున్నావు కదా. ఏమో తీరా, నీకు థమ్స్అప్ తాగిపోయాలి కదా. దా వాడు ఎట్లా ముద్దిస్తాడు నా దానికి, వాని సంగతి చూస్తా. చోటు బాయ్ నమస్కారాలు. నమస్కారం నమస్కారం. ఇంకా చూస్తానా మరి ఇలా తెల్లారింది, అటు ఇటు మధ్యాహ్నం అయింది, ఇంకా అత్తలేరేంది అని
ఎందుకట్నా ముఖం గట్ల పెట్టుకున్నాడు? ఎవరి బాధ వాళ్ళకున్నది గాని నాకు ఒక థమ్స్అప్ దేరా సీన్ ఇస్తాడు పైసలు. వాడు ఇత్తా అని నీకు చెప్పిండా? వాడిని ఈవాను తీసుకొత్తా. ఏ చోటుగా ఈరా, నేను ఇత్త పైసలు కొడతా ఫోన్ పే. సరే సరే తెత్తగాని నీకేం పుట్టిందిరా? ఏం లేదురా చోటుగా, మా ఇంటికి వచ్చిండు. వాళ్ళ పిల్లని చూడబుద్ధి అయిందట, మా ఇంటికి వచ్చిండ్రా. ఇంటెనక కోదంపారా ఇంటెనక కోదంపారా అని నా పిల్లని చూస్తారా అన్నాడు. ఇంటెనక పోయినాం. ఇక వీడు గట్టిగా మాట్లాడుట్లా వీని మాటిని ఆ పొల్లు ఊరికొచ్చింది. ఊరికొచ్చినాక దాని వెనక వాడు మొగడొచ్చిండు. ఏమైందే పెన్లావా, ఏం చేస్తానవే, ఏం కూరనాని, ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాడు టిక్కు అని ఆమెకు ముద్దిచ్చిండ్రా. ఇక అది వీడు చూసిండ్రా. ఇక నా పిల్లకు వాడెట్లా ముద్దిస్తాడు అని వీడు ఆగమవుతాడు. తాళి కట్టిన మొగోడే ఇచ్చుడు అవసరం లేదంటాడా వీడు? ఏ షోటుగా, నేను ఎప్పుడైతే దాన్ని ప్రేమించిన్నో దానికి మొగున్నైనా ఏదైనా అన్ని నేనే కావాలని అనుకున్నారా. అందుకేరా నాకు మంచిగా అనిపిస్తలేదు. వాడు ఎట్లిస్తాడు రా నా పిల్లకి. మరి అప్పుడే ఉరికిపోయి అడగావా ఎట్లిచ్చినవరా అని 4 అన్నవారా నువ్వు? అట్లదంతా నారా, వాడు నన్ను దంతాడు నువ్వేమనివిరా అని. మరి ఇక ఎందుకురా ఎగురుతాన్నావు? ఏ నాకు అంత పిచ్చిలెత్తాందిరా అమ్మ తోడు. మరి ఆమెను పెళ్లి చేసుకుని నీ దగ్గరనే పెట్టుకోకపోయినవురా? పెట్టుకుంటారా, ఇక అదే పని అవుతుంది. వాగు వాడి 10 రోజులు దాటిపోని దేశం, తర్వాత దాన్ని పెళ్లి చేసుకునేది నేనే. ఊరంతా కలిసి మళ్ళీ పెళ్లి చేస్తారు నీకు. ఏమోగా పెళ్ళైన దాంతో ఏం పెళ్ళి అని. ఏ బొర్రకురా, పెళ్ళైంది అది దానికి ఒక పెళ్ళి వానితోటే కావచ్చు. అన్నీ నాతోటైనాయి, అర్థమవుతుందా? అంటే ఏమన్నట్టురా? అంటే గదే అన్నట్టు. ఆ నోరు కప్ప తెరిచినట్టు తెరిచినావు, నోరు ముయ్. పెద్ద పంది పడుతుందల్లా. అవు నీ నోట్ల కప్పలు పడతాయిరా మరి. అయితే గాని ఓ శ్రీనుగా, నువ్వు ముఖం అట్లా పెట్టుకొని ఉండకురా. నీ అవ్వ నీకు దండం పెడతా. వాడుంటే నీకెన్నొత్తాంద్రా? అరే నా షాప్ ముంగట ముఖం మార్చుకొని ఉంటే ఎవరు అత్తలేరు రా షాప్కు. నీ అవ్వ మీరు ఏమంటా నా షాప్ పట్టు పట్టిర్రో అప్పడుసుంది. నాకు కస్టమర్ కూడా తక్కువయ్యారు. అయ్యో, ఇప్పుడు 20 రూపాయలు వస్తాయి కదరా, థమ్స్అప్ దేపో, వాడు కొడతాడు. ఇక వాని బాధ వానుకుందంటే వాడేం కొట్టేటట్టున్నాడు. వాడిని ముందుగా కొట్టుమని తెత్తా. ఈ పీసినారు మోకంలో చెప్పు. నీ అవ్వ పిల్లి ఏరుకుతే కూడా ఏరుకొని తింటావు నువ్వు. అసొంటి పీసినారోనివి. ఆ పిల్లి ఎరిగింది నేను తింటానరా, నీ నోట్ల పెడతా. ఫ్రీగా అత్తే ఫినాయిల్ కూడా తాగుతా అంటావురా, అసొంటి బాపతి కానివి నువ్వు. ఈ లొల్లి పాడుగాను, నేను ఫోన్ పే కొట్టి పోతా, మీరు ఏమన్నా చేసుకోర్రా. ఏడబోతావురా వారి? ఆయనత ముద్దిచ్చిండని పోయి బయలు దుంకుతావేంది? ఏ గట్లెందుకు దుంకుతారా? ఇక సాయంత్రం అవుతుంది, అల్లుడు బస్సు ఉంటది 4:30కు, మేము పోతాం. పోనానా ఏందే మీరు అచ్చుడే 11 అయిపోయింది. వచ్చేసరికి పోతాం పోతాం అని అనబడితివి. పోదుర్తి రేపటి ఎల్లుండన్నా? అవును మామయ్య, ఉండుర్రి. పోదురు తీయలేరు, అక్కడ పోయి ఏమైనా పని చేసేది ఉన్నదా? ఏం లేదు గాని ఇక ఉండేం చేస్తామయ్యా. అమ్మా నువ్వు ఇప్పుడు పోతానంటే నా మీద ఒట్టే చెప్తాను నేను. చక్కగా ఉండు సరేనా? ఏంటి బిడ్డ గట్ల అనబడితివి? ఏ ఉంటారు ఇల్లు ఉంటారు ఇల్లు. సరే తీ, ఇక మిమ్మల్ని బాధ పెట్టుడు ఎందుకవ్వా, ఉంటాం తీ. సరే సరే ఉండే మావా. ఇక మా తమ్ముని కూడా మరదల్ని రమ్మని అంట. ఇక పక్కకున్నారు కదా, ఒక్కసారన్నా పిలుస్తలేదు అని అనుకుంటారు. చికెన్ అయిపోయింది కావచ్చు కదనే, మళ్ళీ ఇంత చికెన్ తీసుకొద్దాం, కళ్ళు తీసుకొద్దాం రాత్రి. గాళ్ళనెందుకు పిలుచుడు? దుబాయ్ పోయి వచ్చినావని నిన్ను పిలిచి వాళ్ళు భోజనం పెట్టాలా? నువ్వు పెడతావా? అవసరం లేదు. కళ్ళు తీసుకురా, ఆ రాజును విలువు, ఆయన 2 గ్లాసులు తాగి పోతాడు. సరే తీ మరి, నా అంగేసుకొని పోయి కళ్ళు చెప్పొత్తా. ఏడుందో ఇద్దూపా. సరే సరే ఇత్తపా. ఏమో పోతామంటే ఉండు ఉండు అని తలిగిర్రు. ఇక ఉందంతి, మళ్ళా అద్దనంగా వేర్రు అని బిడ్డ బాధపడుతుంది. సరే సరే వాళ్ళను పోయేటోళ్ళను ఉండుర్రి అని ఆపినవు. ఈ వంకతోటి రాత్రి వాళ్ళున్నారు, అందుకే దగ్గరికి అత్తలేను అని అన్నావు అనుకో, వచ్చి నీ పక్కలనేమంట ఎవ్వరన్నుండని. లేకపోతే మీ అమ్మకి చెప్తా, మరి నా పక్కలకు అత్తలేదు, మరి ఏంది సంగతి అని. అర్థమవుతుందా? ఏ ఉర్రకు కదే పిసనా? బెడ్రూమ్ లోనే వంటగా నుర్రకు. గదే మరి చెప్తాన్నా. మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసి రాలేదు అనుకో, ఇక చూసుకో, నేనేం చేసేది నాకే తెలియదు. నువ్వైతే బాగా కళ్ళు తాగకు, అర్థమైతుందా? పో పో తేపో. అంగి ఆడ కుర్చీ మీద వేసిన. సరే. అబ్బా వీనితోటి టార్చర్ ఏంద్రా బాబు. అప్పుడు వీడు ముద్దియంగా శ్రీని చూసే ఏమనుకుంటుండో ఏమో. నేను ఫోన్ చేస్తే మాట్లాడవాడు. వీడు బయట కొంగనే వానికి ఫోన్ చేయాలి ఒకసారి. నాకు అదే భయం అవుతుంది, వాడు మనసులో ఏం పెట్టుకుంటాడో ఏమో. నాకు అదే టెన్షన్ అవుతుంది. దేవుడా మన మనసులో ఏం పెట్టుకోవద్దు.
యా దోస్తులు చూసిర్రాల్రా మరి వీడియో. మరి నెక్స్ట్ పార్ట్ లో ఏమైతది ఏం కథ అనేదైతే పార్ట్స్ వస్తూ ఉంటాయి. మరి మీకు ఈ సిరీస్ చాలా అంటే చాలా నచ్చినట్టుంది కదా దోస్తులు. మన మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ ని ఎంత మంచిగా ఆదరించిండ్రో ఈ సిరీస్ ని కూడా అంతే మంచిగా ఆదరిస్తున్నారు, ముందుకు నడిపిస్తున్నారు. మరి స్టోరీ అనేది ఏమైతది ఏం కథ అనేది అయితే పార్ట్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఖచ్చితంగా 3000 లైకులన్నా రావాలి దోస్తులు. 3000 లైక్స్ వస్తే మాకు కూడా సంతోషం అనిపించి మీకోసం వీడియో చేయాలని అనిపిస్తుంది. మర్చిపోకండి మన వీడియోస్కి హైప్స్ ఇస్తూ ఉండండి, లైక్స్ మాత్రం కొడుతూ ఉండండి. మరి ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.